ఇది భారతదేశంలో ఉన్న ఒక పవిత్ర తీర్థస్థలం. అక్కడే భగవాన్ పరశురాముడు తన తల్లిని హత్య చేసిన తరువాత తన చేతికి అతుక్కుపోయిన గొడ్డలి నుండి విముక్తి పొందాడు. ఇది మహారుషి జమదగ్ని మరియు ఆయన భార్య పతివ్రత రేణుక కథ. రేణుక ప్రతిరోజు నదిలో నుంచి పచ్చి మట్టి కుండలో నీరు తెచ్చేది. ఆమె సతీత్వ బలంతో ఆ కుండ ఎప్పుడూ విరిగేది కాదు. వారికి 5 కుమారులు ఉండేవారు. అందులో చిన్నవాడు విష్ణువు అవతారమైన పరశురాముడు. ఒకరోజు రేణుక నదిలో స్వర్గానికి చెందిన గంధర్వులు జలక్రీడలు చేస్తుండడం చూసింది. వారిని చూసి క్షణమాత్రం ఆమె మనసు చలించింది. అదే క్షణంలో ఆమె సతీత్వ బలం భంగమై పచ్చి మట్టి కుండ పగిలిపోయింది. ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు ఋషి జమదగ్ని తన తపోబలంతో ఆమె మనసు భ్రష్టమైందని తెలుసుకున్నారు. ఆయన అత్యంత కోపంతో తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చారు, మీ తల్లిని వధించండి అని. 4 పెద్ద అన్నలు నిరాకరించగా కోపంతో తండ్రి వారిని వెంటనే రాళ్లుగా మారిపోవాలని శపించాడు. ఆ తరువాత పరశురాముడు తండ్రి ఆజ్ఞను తన ధర్మంగా భావించాడు. భారమైన హృదయంతో తన గొడ్డలిని ఎత్తి తన స్వంత తల్లి తలను నరికేశాడు. అతని విధేయతకు సంతృప్తి చెందిన జమదగ్ని వరం కోరుకోమన్నాడు. పరశురాముడు వెంటనే తన తల్లిని మళ్లీ జీవింపచేయాలని, అలాగే రాళ్లుగా మారిన తన 4 అన్నలను కూడా విముక్తి కలిగించాలని వరం కోరాడు. అందరూ మళ్లీ జీవం పోసుకున్నారు. ఏమీ జరగనట్లుగా పరిస్థితులన్నీ తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. మాతృహత్య పాపం ఆ గొడ్డలిపై వీడని మచ్చలా అతుక్కుపోయింది. అది అతని చేతి నుంచి విడిపోవడమే లేదు. ఆ పాపం నుంచి విముక్తి పొందేందుకు అతడు దేశమంతా సంచరించాడు. కానీ ఏ తీర్థస్థలం కూడా ఆ గొడ్డలిని విడిపించలేకపోయింది. చివరికి అతడు తూర్పు హిమాలయాల్లోని లోహిత నది తీరానికి చేరుకున్నాడు. ఈ తీర్థజలాన్ని తాకగానే ఒక అద్భుతం జరిగింది. గొడ్డలి స్వయంగా అతని చేతి నుంచి విడిపోయింది. ఇదే పవిత్ర స్థలం నేడు అరుణాచల్ ప్రదేశ్లో పరశురామకుండ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. నేటికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ తీర్థజలం తమ అన్ని పాపాలను కడిగివేస్తుందనే విశ్వాసంతో ఇక్కడ స్నానం చేయడానికి వస్తారు. ఇదే విధంగా ఇది స్వయంగా భగవాన్ పరశురాముణ్ణి కూడా పాప విముక్తుడిని చేసింది. భగవాన్ పరశురాముణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించే భక్తులు కామెంట్స్లో తప్పకుండా జై పరశురామ్ అని రాయండి. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.